హాయ్ అందరికీ. ఈరోజు మనం వీడియోలో చాలా కామన్ హెయిర్ కేర్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది అన్నోయింగ్లీ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల హెయిర్ ఫాల్, ఫ్రిజ్ అండ్ డాండ్రఫ్, డ్రైనెస్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు కూడా మీ హెయిర్ కేర్ రొటీన్లో ఈ మిస్టేక్స్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం హెయిర్ ఆయిలింగ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మిస్టేక్ ఏంటి అంటే టూ మచ్ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు, లైట్గా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓవర్ నైట్ ఆయిల్ ఎవ్రీ టైం అవాయిడ్ చేయండి. హెడ్ బాత్కి 1-2 అవర్స్ బిఫోర్ ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. దట్టి స్కాల్ప్ మీద ఆయిల్ అనేది అప్లై చేయకండి. నీట్గా మసాజ్ చేస్తూ ఉంటారు, జెంటిల్గా మసాజ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ వన్, షాంపూ మిస్టేక్స్. షాంపూని డైరెక్ట్ స్కాల్ప్ పైన అప్లై చేస్తుంటారు, అలా అస్సలు చేయకండి. షాంపూని వాటర్లో డైల్యూట్ చేసి యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్, వెరీ హాట్ వాటర్ యూస్ చేస్తూ ఉంటారు, లుక్ వామ్ వాటర్ యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, నెయిల్స్తో స్కాల్ప్ పైన స్క్రాచ్ చేస్తూ ఉంటారు, అలా చేయకండి. ఫింగర్ టిప్స్తో మసాజ్ చేయండి. లాస్ట్, డైలీ షాంపూ యూస్ చేస్తూ ఉంటారు, అలా చేయకండి. వీక్లీ 2-3 టైమ్స్ యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కండిషనింగ్ మిస్టేక్స్. కండిషనర్ని స్కాల్ప్ పైన అప్లై చేయకండి, హెయిర్ లెంత్కి మాత్రమే అప్లై చేయండి. మిస్టేక్ ఏంటి అంటే కండిషనర్ అప్లై చేశాక ఇమీడియట్గా వాష్ చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. కండిషనర్ అప్లై చేశాక ఒక 3-4 మినిట్స్ లీవ్ చేసి తర్వాత వాష్ చేయండి. కండిషనర్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తుంటారు, టూ మచ్ ప్రొడక్ట్ యూస్ చేయకండి, లిటిల్ క్వాంటిటీ ఈజ్ ఎనఫ్. హెయిర్ సిరమ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వెట్ డ్రిప్పింగ్ హెయిర్ పైన సిరమ్ అప్లై చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. స్లైట్లీ డంప్ హెయిర్ పైన సిరమ్ అప్లై చేయండి. అండ్ టూ మచ్ సిరమ్ యూస్ చేయకూడదు, 1-2 డ్రాప్స్ ఈజ్ ఎనఫ్. థర్డ్ వన్ వచ్చేసి సిరమ్ని రూట్స్కి అప్లై చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. ఎండ్ అండ్ మిడ్ లెంత్కి మాత్రమే అప్లై చేయాలి. అండ్ లాస్ట్, వెట్ హెయిర్ అనేది కోమ్ చేస్తున్నప్పుడు వైట్ టూత్ కోమ్ మాత్రమే యూస్ చేయండి. అండ్ టైట్ హెయిర్ స్టైల్స్ డైలీ వేసుకోవడం అవాయిడ్ చేయండి. హీట్ స్టైలింగ్ తగ్గించండి. సిల్క్ పిల్లో కవర్స్ యూస్ చేయండి.